1971 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై సంగీతపరంగా మాత్రమే విజయవంతమైన పౌరాణిక చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు, జయలలిత గారు జంటగా నటించిన కౌముది ఆర్ట్ పిక్చర్స్ శ్రీకృష్ణ విజయం. ప్రముఖ నిర్మాత, సహజ కవి ఎంఎస్ రెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణ బాధ్యతలు వహించిన ఈ చిత్రంలో శ్రీకృష్ణునికి అష్టభార్యలతో పాటు 9వ కళత్రంగా వసుంధర పాత్రని సృష్టించారు కథకులు. ఎప్పట్లాగానే శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు గారు తన అభినయంతో ప్రేక్షకుల్ని అలరించగా, వసుంధర పాత్రలో జయలలిత తన అందచందాలతో ఆకట్టుకున్నారు. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ ప్రేక్షక శ్రోతల్ని అలరించాయి. శ్రీకృష్ణ, వసుంధర పాత్రల కోసం ఘంటసాల మాస్టరు, సుశీల గారు ఆలపించిన ఈ సినారే గీతం చిత్రంలో పాటలన్నిటికీ తలమానికంగా నిలిచి సంగీత ప్రియుల హృదయాల్ని గెలిచింది. ఇప్పుడు ఆ పాటని విందాము, కారుణ్య మరియు కల్పనల యుగళంలో. ఒక మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు. సుందరి అందెల పిలుపు, నాడెందము నందొక మెరుపు. నందకిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు, ఈ రతనాల బొమ్మకు తెలుసు. వెన్నెలలో ఆడుకున్నావట, వెన్న మీగడలు తిన్నావట, వెన్నెలలో ఆడుకున్నావట. ఎన్నో నేర్చినవన్నీ కాడవట, ఏమందువో మరి నా మాట, ఏమందువో మరి నా మాట. వెన్న మీ గడలు తిన్నది నిజము, ఎన్నో నేర్చితి నన్నది నిజము. వెన్న మీ గడలు తిన్నది నిజము, ఎన్నో నేర్చితి నన్నది నిజము. చిన్నారి చిన్నారి నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన మాట నిజము, వెన్నుని దోచిన మాట నిజము. సుందరి అందెల పిలుపు, నాడెందము నందొక మెరుపు. పిల్లన గ్రోవి పిలుపు, మెల్లమెల్లన రేపెను వలపు.
అంత గడసరి తరుణివిలే ఎంత బేలవని అనుకున్నాను అంత గడసరి తరుణివిలే అష్టభార్యలతో అలరే రాజును చెంగున ముడిచిన చెలువవులే చెలువవులే చెంగలువవులే పిల్లన గ్రోవి పిలుపు మెల్లమెల్లన రేపెను వలపు మమతలు దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు ఈ మాధవునికే తెలుసు ఆ ఆ అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను. జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. మన సీతారామ స్వామికి మంచి గడి రాబోతున్నట్టు ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్న. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. పట్ల సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆర్వారాముడు నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫరీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో సెర్చ్ చేసుకుంటున్నా అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెర్చ్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బల 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 బల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లమంటూ దిక్కులన్నీ విరిగినట్టు శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. ఆ నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే. సీతారాముల కళ్యాణము చూడమురారండి. ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. తారాడిని
ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవ్వడం చూడలేదు. కళ్యాణము చూడమురారండి. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.